హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా సుసన్న పాస్తా కర్రీ అయితే వండమని చెప్పి అడిగింది, కానీ పాస్తా కర్రీ మేము ఎప్పుడు తినలేదండి, ఎవరు తినరు కూడా మా ఇంట్లో. అందుకని చెప్పి పాస్తాలు అయితే లేవు. నేనైతే బ్లింకిట్ నుంచి పాస్తాలు ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ టైం కుక్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ పాస్తాలు అయితే వేస్ట్ చేయకూడదని చెప్పి ఒక టీ గ్లాస్ పాస్తాలు మాత్రమే తీసుకున్నాను. అవి మరుగుతున్న వేడి నీళ్ళల్లో అయితే బాయిల్ చేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ పాస్తాలని వేడి నీళ్ళల్లో అయితే వేసుకున్నాను. అవి బాయిల్ అయ్యేలోపు ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అవి బాయిల్ అయ్యేలోపు మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాన్ని చాపర్లో అయితే వేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని, ఫుల్ సైజ్ వెల్లుల్లిపాయని, రెబ్బలు కాదండి, ఒక వెల్లుల్లిపాయని పూర్తిగా ఉన్నదాన్ని తీసుకోవాలి. దాన్ని కూడా ముక్కలుగా చేసుకుని చాపర్లో వేసుకోవాలి. నేను ఎప్పుడు ఆయిల్ యూస్ చేస్తాను, ఫస్ట్ టైం బటర్ యూస్ చేస్తున్నా. ఎందుకంటే బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి నేను చాలా వీడియోస్లో చూసాను. అయితే పాస్తా టమాటా కాకుండా పాస్తా ఎగ్ కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందంటండి. పాస్తా పన్నీర్ కూడా చాలా బాగుంటుంది అంట. నేనైతే ఈరోజు పాస్తా ఎగ్ కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. నాలా ఎవరైనా ఫస్ట్ టైం కుకింగ్ చేసుకునే వాళ్ళు విస్మయ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఆయన చాలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకి చాలా బాగా అర్థమవుతుంది. నేను ఈ వీడియో అయితే FBలో చూసుకున్నాను. చాలా సింపుల్ వేలో ఉందని చెప్పి నేను ఎప్పుడు సింపుల్గా ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటాను. మరీ ఎక్కువ ఉన్న నాకు కష్టంగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి. బటర్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయితే చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ అయితే వచ్చాక ఎగ్ని మిక్స్ చేసుకోవాలి. అది కూడా బాయిల్ అయ్యాక కొంచెం పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. అవన్నీ వేసుకుని బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. సిమ్లో అయితే పెట్టుకోవాలండి, మీడియం సిమ్లో పెట్టుకున్నాక ఇలా మనం బాయిల్ చేసుకున్నటువంటి పాస్తాలని మిక్స్ చేసుకోవాలి. ఇంకా టేస్టీ కావాలంటే మనం నూడిల్స్ మసాలా ఇస్తారు కదండి, మ్యాగీలో మసాలా, అవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ గురించి. నేనైతే అది యూజ్ చేయలేదు ఇక్కడ. గరం మసాలా, ధనియాల పౌడర్ ఆ రెండే యూజ్ చేశాను. కొంచెం లైట్గా టమాటా సాస్ ఉందని చెప్పి అదైతే యాడ్ చేశానండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి మా ఇద్దరు అమ్మాయిలు అయితే నాకు చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను మా ఇద్దరు అమ్మాయిలు మాత్రమే తిన్నాం, ఇంకెవరు అయితే తినలేదండి. ఎందుకంటే వాళ్ళకి అలవాట్లేదు, నేనైతే ఫోర్స్ కూడా చేయలేదు. మా రాజు కూడా తినని చెప్పాడు. ఇంకా మేమైతే కొత్త కొత్త వంటలు, కొత్త కొత్త వెరైటీలు అయితే ట్రై చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇంట్లో ఖాళీగా ఉంటున్నా అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.